హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇవాళైతే వెయిట్ లాస్ కోసం మంచి దోశ రెసిపీ అయితే చూపిస్తానండి. జొన్నలతోటి మనం దోశలు మామూలుగా దోశ పిండితో ఎలా వేసుకుంటామో అలాగే జొన్నలతో కూడా దోశలు చాలా టేస్టీగా అండ్ క్రిస్పీగా వస్తాయండి. సో ఈ ప్రాసెస్లో అయితే ఒకసారి ట్రై చేయండి. దానికోసం ఒక గ్లాస్ మినప్పప్పు అయితే నానబెట్టుకుందామని, తర్వాత 2 గ్లాసుల జొన్నలు, కొన్ని మెంతులు కూడా వేసుకుని అయితే 8 to 9 అవర్స్ పత్రం మంచిగా నానబెట్టుకోనండి. జొన్నలు కొంచెం నానడానికి టైం పడుతుంది. సో మినిమం 8 to 9 అవర్స్ నానబెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. అలా 8 to 9 అవర్స్ నానబెట్టుకున్న తర్వాత నీట్గా వాష్ చేసుకొని ఇప్పుడు గ్రైండ్ అయితే చేసుకుందామండి. ఫస్ట్ మినపప్పుని అయితే మెత్తగా కొంచెం వాటర్ వేసుకొని చాలా పలుకు లేకుండా మెత్తగా గ్రైండ్ అయితే చేసుకుందామండి. ఇలా గ్రైండ్ చేసుకొని ఒక స్టీల్ గిన్నెలోకి అయితే తీసుకోండి. నెక్స్ట్ జొన్నల్ని కూడా అలాగే కొన్ని వాటర్ వేసుకొని గ్రైండ్ అయితే చేసుకోనండి. కొంచెం బరకగా ఉంటుంది. సో అలా ఉంటేనే దోశలు క్రిస్పీగా వస్తాయి. అలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మినపప్పులో వేసేసి కొంచెం సాల్ట్ వేసేసి మొత్తం కలిపేయండి. సో ఇలా మొత్తం కలిపేసి మూత పెట్టేసి ఒక 5 to 6 అవర్స్ పాటు ఫెర్మెంటేషన్ అవ్వనివ్వండి. ఎక్కువగా అయితే ఈ పిండి అనేది పులిసిపోతుందండి. సో 5 అవర్స్ to 6 అవర్స్ చాలు. తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఇలా 5 అవర్స్ to 6 అవర్స్ నానబెట్టిన తర్వాత పిండి అనేది చూడండి ఫ్లఫీగా అయితే ఉంటుంది. నేను మొత్తం ఇలా కలిపేసి నాకు ఎంత పిండి కావాలో అంతైతే సపరేట్గా తీసుకున్నా అండి. సో కొన్ని వాటర్ మరి పలచగా అయితే చేసుకోవద్దండి, దోశలు అయితే రావు, అతకపోతాయి. సో కొన్ని వాటర్ వేసుకొని దోశ బ్యాటర్ కన్సిస్టెంట్ అయితే ఇలా ఉండాలన్నమాట. సో వేడి ప్యాన్ మీద కొంచెం ఆనియన్ అయితే రుద్దుకొని ఇలా దోశలు అయితే వేసుకోండి. సో క్రిస్పీ దోశలు అయితే రెడీ. నేనైతే కొంచెం ఆయిల్, ఇది మాదైతే మస్టర్డ్ ఆయిల్ అండి, సో ఆవాల నూనె అయితే వాడుతున్నాము. అది అనేది ఇలా థిక్గానే ఉంటుందన్నమాట. మీరు నెయ్యి అయినా కానీ వేసుకోవచ్చు అండి, హెల్తీయర్ ఆప్షను. సో చూడండి దోశలు అనేది ఎంత క్రిస్పీగా కలర్గా వచ్చాయి కదా. అంతేనండి, జొన్న దోశ అయితే రెడీ. ఇలా హెల్తీగా దోశ తినాలి అనుకునే వాళ్ళకి ఇదైతే బెస్ట్ ఆప్షన్ అండి. నైట్ డిన్నర్లోకైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా మంచి ఆప్షను. ఒకసారి ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్లో కూడా చెప్పండి. ఎలా అనిపించింది మీకు ఈ రెసిపీ? నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.